ఇక్కడ రైతులకు ఏ పార్టీతో సంబంధం లేదండి. అన్ని పార్టీలు సమానమే. నాయకుడు అంటే రైతులకు ఒక తండ్రి లాంటి వాడు. తండ్రి పిల్లలను చూసుకునే బాధ్యత తండ్రిది ఏముంటది. ఈ తల్లిదండ్రి చల్లగా చూస్తేనే పిల్లలు బాగుగా మంచి బాటలో నడుస్తారు, మంచిగుంటారు. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి అనుగుణంగా, అంటే వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకొని, ముందుగా తెలుసుకొని పనులు చేసి పెట్టాలి వాళ్ళకి. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది. రైతు ఏడిసిన రాజ్యం ఎప్పుడు కూడా ముందట పడదు, అది కొనసాగదు కూడా. అందువల్ల ఇప్పుడు పంటలు ఎండే ఎండే పరిస్థితి కనబడుతున్నది. కొన్ని చోట్ల పొలాలు బీటలు వాడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, ప్రభుత్వం నీటిని కాలువల ద్వారా, మొన్న అడపదడప ఇడిచినట్టుగా కాలువల ద్వారా నీళ్లు ఇడిచారు. కానీ అది చాలా వరకు మళ్ళీ నీళ్లు చెర్లలో దగ్గర పడ్డాయి. ఇప్పుడు నీళ్లు ఇడిచి కాలువల ద్వారా నీళ్లు సప్లై చేసి ఈ పంటలను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకొకటి ఏంటంటే, కొన్ని మండలాల్లో అసలు కాలువలు లేవు. ఆ కాలువలు తవ్వించి వారికి కూడా నీళ్లు అందేలా చూస్తారని, మరియు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా కరెంటు ఇప్పుడు చాలా చాలా కీలకమైన దశ కాబట్టి కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా వ్యవసాయ రైతులకు సప్లై అందించవలసిందిగా కోరుచున్నాం. మరియు లో వోల్టేజ్ సమస్య ఉంటుంది, వాటిని కూడా అధిగమించే ప్రయత్నం అధికారులు చేయాలని